ఎడారిలో సెలయేళ్ళు. ఆగస్ట్ 21వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. 18వ కీర్తన 19వ వచనము. ఈ విశాలమైన స్థలం ఏమిటి? దేవుడే. అన్ని ప్రాణులు, ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే. దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం. దావీదు అవమానాలు, దూషణలు, లేమి వీటన్నిటిని సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు. మిమ్మును గద్ద రెక్కల మీద మోసే నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించడానికి భయపడుతున్నాను. ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది? నా చిన్ని పడవ ఇటు కొట్టుకుపోతుంది. నాలోకే అన్నాడు దేవుడు. త్రవ్విన సమాధిపై నిలిచి విలపించాను. రేకెత్తిన ఆవేదనతో అడిగాను. నేను వేసే ఈ విచారపు అడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి? నాలోకే అన్నాడు దేవుడు. ఆయనలోనే, ఆయన గుండెల్లోనే నా చోటు, నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాను. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.